హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. వైఎస్ జగన్ పార్టీని ఒక్కసారిగా ప్రక్షాళన చేశాడు. అనేక మార్పులు చేర్పులతోటి కొత్త రంగులతోటి వచ్చింది పార్టీ. కొత్త రంగు అంటే కొత్త ఐడియాస్ తోటి, కొత్త ఫార్మేషన్ తోటి. ఎందుకంటే జగన్ గారు ఇప్పటిదాకా చూసుకుంటే రాజకీయాల్లో ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి కూడా సరైన ప్రణాళికలతోటి ఆ పార్టీని నడిపించలేదు. ఏదో ఒక అడుగు అటు ఒక ఇడుగు ఇటు ఏదో గందరగోళంగా వెళ్తూ వచ్చింది వైసీపీ పార్టీ ప్రస్థానం ఈ 3 నెలల పాటు. సో ఈ గందరగోళ పరిస్థితిని మొత్తానికి జగన్ అర్థం చేసుకున్నాడు. సో ఈ విధంగా వెళ్తే పార్టీకి ఇబ్బందే, ఖచ్చితంగా పార్టీ నుంచి స్పోక్ పర్సన్స్ని మనం ముందుకు తీసుకురావాలి, ప్రభుత్వాన్ని ఇంకాస్త ఇరకాటంలో పెట్టడానికి మనం చర్యలు చేపట్టాలి అని చెప్పేసి జగన్కి అర్థమైంది. ఎందుకంటే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఈ విజయవాడ ముంపు కావచ్చు, వరదలు, ఈ టైంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం ఆయన చేస్తున్న ఓదార్పు యాత్రలు, అదేవిధంగా రోజా గారు ఆ విజయవాడ వరదల తర్వాత చేసిన వ్యాఖ్యలు, ఇవన్నీ కూడా ప్రజల్లో వాళ్ళకి పెద్ద సింపతిని కానీ ప్రజల పక్షాన ఉన్నారన్న భావన కానీ కలిగించలేదు గత కొద్ది రోజులుగా. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా వీళ్ళు జగన్ అలాగే ఆయన అనుచరులు మొత్తం అందరూ ఏకమయ్యారు. ఇప్పటిదాకా ఎవరి దారి వాళ్ళు అన్నట్టుండి ఇప్పుడు ఏకమయ్యారు. సో వీళ్ళు ముంపు ప్రాంతాలకు వెళ్ళి పరామర్శలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఈ క్రమంలో వాళ్ళకు ప్రజల నుంచి కూడా పెద్ద ఏదైతే జెస్చర్ ఉంటుందో రావట్లేదు. దాంతోపాటు మరోవైపు మీడియా నుంచి కూడా కొద్దిగా లైట్ తీసుకున్నట్టు అయింది. జగన్ పరామర్శిస్తున్నాడు అంటే ఆ వెయిట్ రావట్లేదు దానికి. సో ఇదంతా ఎందుకయ్యాయంటే సరైన టైంలో సరైన పద్ధతిలో స్పందించకుండా ప్రజల పక్షం నిలబడ్డామని చాటుకోలేకపోవడం అనేది ఈ పార్టీ చేసిన ఒక మిస్టేక్. సహాయక కార్యకలాపాల్లో ఎక్కడా పార్టీ లీడర్లు కానీ పార్టీ మాజీ మంత్రులు కానీ కనపడలేదు. ఎక్కడా కూడా వీళ్ళు విరాళాలు ప్రకటించి ఘనంగా ప్రజలకు మేము సేవ చేస్తామని ముందుకు రాలేదు. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కూడా విరాళాలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల దాకా ప్రకటించారు. సో ఈ పరిస్థితుల్లో ఈ పార్టీ వైసీపీ పార్టీ పూర్తిగా ప్రజల పక్షాన లేదు అన్నట్టుగా ఈ వరదలనేవి కూడా ప్రూవ్ చేశాయి. పైగా ఆయన చేస్తున్న విమర్శలు కూడా ముందస్తు చర్యలు తీసుకోలేదనో లేకపోతే రెడ్ అలర్ట్ ప్రకటించలేదనో ఇటువంటి విమర్శలు ఏవీ లేకుండా డైరెక్ట్గా చంద్రబాబు గారి నివాసాన్ని కాపాడుకోవడానికి ఈ వరదలు తీసుకొచ్చాడన్నట్టుగా వాదించడం అనేది అందరూ నవ్వుకున్నారు. అది ఏమాత్రం లాజికల్గా కనపడలేదు. కొద్దో గొప్ప తెలివితేటలున్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తారు ఇది సరైంది కాదు అని. సో ఇదంతా గమనించి చూసినప్పుడు వైసీపీ పార్టీ ఈ వరదల్ని సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయింది, సరిగ్గా ఆ విషయంలో రియాక్ట్ అయ్యి ప్రజల మద్దతు కూడగట్టుకోలేకపోయింది అనేది ఇక్కడ క్లియర్గా కనపడింది. దాంతోపాటు గత ప్రభుత్వంలో చేసిన తప్పులు కూడా వాళ్ళు ఎప్పుడైతే ప్రభుత్వం నిర్వహించారో ఆ టైంలో అనేక తప్పులు చేసుకుంటూ వచ్చారు కదా, అందులో అనేక మంది అరెస్టులు, అలాగే కేసులు పడ్డాలు, వాళ్ళు పారిపోవడాలు, దాక్కోవడాలు, మళ్ళీ లాక్కొచ్చి అరెస్ట్ చేయడాలు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు నందిగం సురేష్ గారిని 2 రోజుల క్రితమే కలిసి బయటకు వచ్చిన తర్వాత నా అభిమానులు నన్ను ఏమన్నా అంటే కోపం రాదా, 4 రాళ్ళు వేస్తారు కోపంతో, తప్పేంటి అని చెప్పేసి ఒక చట్ట వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేశారు జగన్. అంటే ఆయన్ని తిడితే మీ ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేస్తారు, నాశనం చేస్తారు అని చెప్పేసి డైరెక్ట్గా అభిమానులకు హింట్ ఇస్తున్నాడు. అలాగే చట్టాన్ని మేము లెక్క చేయమనే హింట్ కూడా ఇస్తున్నాడు. ఇంత దుర్మార్గమైన డైలాగులు ఒక సీఎంగా ఉండి పరిపాలన చేసిన వ్యక్తి, ఒక మాజీ సీఎం మాట్లాడుతున్నాడని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు. చాలా దుర్మార్గమైన మాట అది. చట్టాన్ని మేము ఏ విధంగా వాడుకుంటామని చెప్పే మాట లేదు. పైగా దాంతో భాగంగా రెడ్ బుక్లు మేము కూడా మెయింటైన్ చేస్తాము, భవిష్యత్తులో మేము కూడా రెడ్ బుక్కులతోటి యాక్షన్ తీసుకుంటామని చెప్పడం అనేది కక్షపూరిత దుర్మార్గ రాజకీయాలకు ఒక ఉదాహరణ. నిజానికి రెడ్ బుక్ నిర్వహించే వాళ్ళని తప్పు పట్టాల్సిందే, కానీ కోర్టులు చూసుకుంటాయనో లేకపోతే పోలీసు వ్యవస్థ చూసుకుంటుందనో లేకపోతే మేము ప్రజల మద్దతుతో పోరాడతామనో చెప్పాలి. కానీ ఈ విధంగా వ్యాఖ్యానించడం అనేది అసలు ఏమాత్రం ఒక సీఎంకి సరైనది కాదు, నైతిక విలువలు బాధ్యత అనిపించుకోదు. సో ఇది పరిస్థితి. అయితే ఇక్కడ వచ్చిన విమర్శలు లేకపోతే ఇక్కడ ప్రజల మద్దతు కూడగట్టుకోలేకపోవడం ఇవన్నీ అర్థం చేసుకొని ప్రభుత్వం తమ మీద జులుమును ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది. కాబట్టి ఏదో రకంగా వీళ్ళని అడ్డుకోవాలంటే పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొత్త రూపురేఖలు తీసుకురావాలి అని చెప్పేసి జగన్ ఆలోచించారు. దానికి ఆయన చేసిన పని ఏంటంటే ఈ విధంగా పార్టీలో కొత్తగా అధికార ప్రతినిధులను ఎన్నుకోవడం, కొత్తగా కొంతమంది నాయకుల్ని ముందుకు తీసుకొచ్చి పెట్టడం, స్పోక్ పర్సన్స్ అని. ఇందులో భాగంగా పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్గా పెద్దిరెడ్డి గారిని తీసుకున్నారు. ఇది ఎవరు ఊహించలేదు. పెద్దిరెడ్డి గారిని తీసుకోవడం వెనక ఉన్న రాజకీయం ఏంటంటే అది కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంది. నిజానికి పెద్దిరెడ్డి మదనపల్లి ఫైల్స్ ఏవైతే దహనం ఉందో ఆ దహనం కేసులో ప్రధాన నిందితుడు. అదేవిధంగా ఆయన ఇంటికి ప్రభుత్వ నిధులతోటి రోడ్డు వేయించుకొని ఆ రోడ్ను బ్లాక్ చేసి ఆ ఇంటి చుట్టూ ఎవరు తిరగకుండా, ఆ రోడ్లో తిరగకుండా బ్లాక్ చేసిన మహానుభావుడు. సో ఆయన ఈ విధంగా కొద్దిగా కాంట్రవర్సీ అయ్యాడు, కేసులు నమోదయ్యాయి, పెద్ద ఇష్యూ అయింది. అసలు ముందు ప్రభుత్వం రాగానే జరిగిన పని ఏంటయ్యా అంటే ఫైల్స్ దగ్ధం అవ్వడం.
ఏవైతే ప్రభుత్వం కొన్ని అక్రమాలు చేసిందో వాటికి సంబంధించి ఏది కూడా ఎవిడెన్స్ లేకుండా చేయడానికి ప్రయత్నించడం, అందులో ప్రధాన నిందితుడు ఆయన. ఆల్రెడీ ఈ కేసుని రాష్ట్ర సిఐడి శాఖ డీల్ చేస్తూ వస్తుంది. ఇదొక యాంగిల్లో ఉంటే, ఇటువంటి వివాదాస్పదంగా ఉన్న లీడర్కి ఇప్పుడు ఎందుకు సడన్గా ఇంత ఎక్స్పోజర్ ఇచ్చారు, ఎందుకు నిలబెట్టారు అని చూస్తే, చంద్రబాబు గారికి ధీటైన సరైన లీడర్ పెద్దిరెడ్డి అని చెప్పేసి జగన్కి ఎప్పటి నుంచో ఉన్న భావన. చంద్రబాబు గారిని ఓడించడం కోసమే ఆయన నియోజకవర్గం కుప్పంకి బలవంతంగా పెద్దిరెడ్డిని తీసుకొచ్చి ఆయన చేత అక్కడ రాజకీయపరమైన స్ట్రాటజీలు నడిపి ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే సాధ్యం కాలేదు. కానీ ఆయన కెపాసిటీ మీద జగన్కి ఉన్న భరోసా అనేది గత ఎలక్షన్ టైంలోనూ చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాం. కాబట్టి ముందు తీసుకొచ్చి పెట్టాడు. ఖచ్చితంగా చంద్రబాబు గారికి ధీటైన సమాధానాలు ఇస్తూ రాజకీయ చాతుర్యం ఉపయోగిస్తాడనేది ఒక యాంగిల్. రెండోది, తనకి ఇప్పటిదాకా ఉన్న అసలైన అడ్వైజరీ కమిటీ, అసలైన శాఖ, అసలైన క్యాబినెట్ వ్యక్తి, అంటే వీటన్నిటిలో లేకపోయినా సరే ఆ స్థాయి కలిగిన వ్యక్తి సజ్జల గారు. ఆయన్ని దూరం పెట్టమని చెప్పి పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా మొత్తుకుంటూ ఉన్నారు. ఆయన మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అనేక మంది వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ స్థాయిని ఫిల్ చేయాలంటే సజ్జల దూరం పెడితే చాలా వరకు డొల్లతనం కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అంత ఆక్రమించారు సజ్జల. పార్టీ అనేది మొత్తం ఒక బాక్స్లో ఉన్నది అనుకుంటే ఆ బాక్స్లో 80% సజ్జల ఇన్ఫ్లుయెన్సే, మిగతా 20% మిగతా వాళ్ళు. సో ఈ 80% తీసేస్తే ఖాళీ అయిపోతుంది ఆ బాక్స్. దాన్ని ఫిల్ చేయాలి అంటే మరి కొంతమంది బలమైన ధీటైన నాయకులను తీసుకోవాలి. ఇప్పుడు సజ్జలనే కాదు, సజ్జల కుమారుడిని కూడా, రవిచంద్రారెడ్డిని కూడా, ఇద్దరిని పక్కన పెట్టారు. ఎందుకు ఈ విధంగా చేశారు అంటే అందరికీ తెలిసిందే. డొక్క మాణిక్యవర ప్రసాద్ గారు ఆయన మీద డైరెక్ట్ విమర్శలు చేశారు. అదేవిధంగా జాఫర్ గారితో ఇంటర్వ్యూలో మరొక లీడర్ పేర్ని నాని గారు విమర్శలు చేశారు. ఇక కేతిరెడ్డి గారు అయితే అవకాశం దొరికినప్పుడల్లా చేస్తూనే ఉన్నాడు. సో ఇట్లా పార్టీలో ఉన్న ముఖ్యమైన లీడర్లే ఈ స్థాయి విమర్శలు చేసేసరికి ఆ ప్రమాదం ఏంటనేది గ్రహించారు జగన్. నిజానికి ఇప్పటికీ కూడా జగన్ గారికి సజ్జల యాక్టివిటీస్ వల్లే మనం దెబ్బతిన్నామనే అవగాహన లేదు. కాకపోతే దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చేంజ్ చేయకపోతే ఉన్న నాయకులు కూడా జారిపోతారన్న భయంతో చేస్తున్నారు అనుకోవాలి. సో ఇది ఈయనకున్న పరిస్థితి. అలాగే వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ సెల్ దీన్ని మెయింటైన్ చేసింది సజ్జల కుమారుడు. వాళ్ళిద్దరి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ జత్వానీని కొద్దిగా వీళ్ళు వేరే రకంగా ఉపయోగించి ఆమెను దెబ్బతీయడానికి ప్రయత్నించారని, ఆవిడ పరువుకు భంగం కలిగిస్తూ రకరకాలుగా చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ సోషల్ మీడియాను కూడా సరిగ్గా డీల్ చేయలేదు, కేవలం బురద చల్లడానికి వాడారు తప్పితే పార్టీ చేసిన మంచి పనులు చెప్పుకోవడానికి, ప్రభుత్వం చేసిన ఆ పథకాల్లో అభివృద్ధి పనులు చెప్పుకోవడానికి వాడలేదు అనేది వాస్తవం. ఈ విషయంలో కొంతమంది నాయకులు పార్టీ నుంచి డైరెక్ట్గానే విమర్శించారు. జగన్ తాను చేసిన ఈ ఏవైతే సంక్షేమ కార్యక్రమాల గురించి బాగా ప్రచారం చేసుకున్నాడు, కానీ తాను అభివృద్ధి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రచారం చేసుకోలేదు అని చెప్పేసి న్యూట్రల్గా ఉన్న కొంతమంది కూడా మాట్లాడారు. అది కూడా కొంతవరకు వాస్తవమే. సో ఆ పని ఎందుకు అలా జరిగిందయ్యా అంటే, ఒకటి జగన్ ప్రయారిటీ, రెండోది ఆయన మనసు గెలుచుకోవాలంటే చేయాల్సిన పనులు ఇవే అని చెప్పేసి ఐటీ సెల్ భ్రమపడడం. అంటే ఐటీ సెల్లో ఉన్న వ్యక్తులు ప్రొఫెషనల్స్ కాకపోవడం. సో వాళ్ళు జగన్ మనసు గెలుచుకోవాలంటే చంద్రబాబుని, లోకేష్ని తిట్టాలి, రెండోది పవన్ కళ్యాణ్ని ప్యాకేజీ స్టార్గానో లేకపోతే మరో స్టార్గానో విమర్శలు చేయాలి, లేకపోతే సంక్షేమ పథకాల్లో ఈయనేదో ఒక జీసస్ లాగా అందరికీ వరాలు ఇచ్చేసినట్టుగానో లేకపోతే మరో దేవుళ్ళలాగా చూపించాలి అనే ప్రయత్నం పెట్టుకొని ఆయనకు ఉన్నదాన్ని డ్యామేజ్ చేశారు. ప్రజల సొమ్మును ప్రజలకు ఇవ్వడానికి ఏదో పెద్ద చారిటీ చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వక్కర్లా, అది ప్రజల సొమ్ము. అన్నెసెసరీగా ఇచ్చేది కట్ చేస్తే అదే సంతోషం. అలా కాకుండా అసలైనవి కట్ చేసి కొసరం మాత్రం ఇస్తూ పోతారు వీళ్ళు. సరే, ఇదంతా ఒక యాంగిల్ అయితే వీళ్ళని ఈ విధంగా పక్కన పెట్టారు. ఇప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ప్రత్యేక సలహాదారుగా, ప్రత్యేక పొలిటికల్ అడ్వైజర్గా, ఇంకా చెప్పాలంటే అసలు ఆ పదవి కూడా వెరైటీగా ఉందన్నమాట. సో అలాంటి పదవిలోకి సాయి దత్ అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఆ వ్యక్తి చంద్రబాబు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర వాళ్ళకు స్ట్రాటజిస్ట్గా పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా వైసీపీ దగ్గరకు వచ్చారు. ఈయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు ఉన్న క్వశ్చన్. కాబట్టే వీళ్ళందరినీ దూరం పెట్టడానికి ఆస్కారం దొరికింది. బహుశా ఈ దూరం పెట్టడంలో స్ట్రాటజిస్టు ఐడియాస్ కూడా ఉండి ఉండాలి. నిజానికి జగనే సగం స్ట్రాటజిస్ట్గా నడిపిస్తున్నాడు. ఈ సాయి దత్ కూడా తన యాక్టివిటీస్ మరి పూర్తి స్థాయిలో మొదలెట్టారో లేదో కూడా మనం అప్పుడే అంచనాకు రాలేం. కాకపోతే పార్టీ కొత్త రూపు తీసుకుంటుందన్న దానికి ఇదంతా ఒక ఉదాహరణ. ఇదే కాకుండా శ్యామల గారికి, అలాగే రోజా గారికి, మిగతా అందరికీ కూడా తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. రోజా అంటే ఆల్రెడీ స్పోక్ పర్సన్గా ఉన్నారు. పార్టీ తరపు నుంచి పెద్ద స్థాయి నాయకులను విమర్శించే వాళ్ళలో రోజా కూడా ఒకరు. అయితే ఇప్పుడు శ్యామల గారికి కూడా ఆ పదవి వచ్చింది. పార్టీ అధికార ప్రతినిధులుగా కొంతమందిని ప్రకటిస్తే వాళ్ళలో ఇవి ఉన్నారన్నమాట. శ్యామల గారు, అదేవిధంగా రోజా గారు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి, జూపూడి ప్రభాకర్, వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా ఇప్పుడు ఇంకాస్త గట్టిగా వాయిస్ వినిపించబోతున్నారు అంతే.
అయితే శ్యామల గారికి ఒక సమస్య వచ్చి పడుద్ది ఇప్పుడు. అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే రోజా గారు ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని కూడా కలిపి, ఎందుకంటే చిరంజీవి గారు రాజకీయాల్లో లేకపోయినా ఆవిడ నోరు పారేసుకున్నారు, ఆ విధంగా విమర్శించారు. ఇదే పద్ధతిలో ఇప్పుడు శ్యామల గారిని కూడా విమర్శించమని ఆదేశాలు వస్తాయి. సో ఆవిడ కూడా విమర్శించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆవిడ గతంలోనే విమర్శించినప్పుడు ఆవిడ మీద యాంకర్గా ఉండి ఆవిడ కొన్ని తప్పుడు పనులు చేశారన్నట్టుగా సోషల్ మీడియాలో ఒక ప్రాపగాండా నడిచింది. అలాగే ఆవిడ సినిమాల్లో చేసిన కొన్ని విజువల్స్ కట్ చేసి ఆవిడ మీద కాస్త కొద్దిగా అభ్యంతరకరమైన ప్రాపగాండా చేశారు. అది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో ఉండే మహిళలకి వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి, వాళ్ళని గౌరవించాలి. విమర్శలు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కూడా ఎదురుదాడి చేయక తప్పదు. కానీ బయట సోషల్ మీడియా పీపుల్ కావచ్చు, అలాగే పార్టీ అభిమానులు కావచ్చు, నైతికంగా సరిగ్గా లేకపోతే అది ఆ పార్టీ క్యారెక్టర్గా ముద్రపడే అవకాశం ఉంది. ఈ పార్టీ మహిళల్ని నీచంగా చూస్తుంది, మహిళల పట్ల ఈ పార్టీకి ఉన్న అభిప్రాయం ఇది అని తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి మహిళలు రాజకీయాల్లోకి రావడము, వాళ్ళందరూ నెగ్గడమే చాలా గొప్ప విషయం. ఇప్పటికీ కూడా ఏదైతే రిజర్వేషన్ కొద్దిగా ఉందో ఆ కొద్దిగా రిజర్వేషన్లోనే వీళ్ళు పోరాడుతూ వస్తున్నారు. ఇప్పటికీ చట్టసభల్లో 33% రిజర్వేషన్ అనేది లేకుండా పోయింది. 50-50 అంటారు కానీ 33కే గతి లేదు. సో ఇలాంటి పొజిషన్లో వాళ్ళని మరింతగా హ్యూమిలియేషన్కి గురి చేసి, మరింత అవమానపరిచి చేయడం అనేది అత్యంత నీచ రాజకీయాలకు ఇది ఒక ఉదాహరణ. ఈ రాజకీయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలోనూ ఇంత నీచమైన రాజకీయ ప్రాపగండ అనేది లేదు, అది మహిళల మీద. సో ఇదొక యాంగిల్ అయితే సరే, వీళ్ళు పెట్టడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడతారు అనేది కొద్దిగా ఆసక్తికరమైన విషయం. ఇకపోతే మీడియా ఛానళ్ళలో మాట్లాడడానికి, మీడియా ఛానళ్ళలో స్పీచ్లు ఇవ్వడానికి విడుదల చేశారు వైసీపీ నాయకులు. సో ఇందులో గమనించి చూస్తే గతంలో ఉన్న నాయకులు ఉన్నారు, కొత్త నాయకులు కూడా ఉన్నారు. సో గతంలో అయితే మరీ దారుణంగా నోరు బారేసుకున్న వాళ్ళు ఉన్నారు. పేర్ని నాని కావచ్చు, అదేవిధంగా కొడాలి నాని కావచ్చు, వీళ్ళంతా, ఇక అనిల్ కుమార్ యాదవ్, సో వీళ్ళంతా ఉన్నారు. అయితే ఇప్పుడు చూసుకుంటే ముఖ్యమైన నాయకులే ఉన్నారు. సో వీళ్ళు ఏ విధంగా విమర్శించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ విమర్శలు గతంలో లాగా పనిగట్టుకొని పర్సనల్ క్యారెక్టర్ అసాసినేషన్ ఈ విధంగా కాకుండా కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వ చర్యల మీద, డెవలప్మెంట్లో వచ్చిన లోపాల మీద, అవినీతి మీద ప్రత్యేకమైన విమర్శలు ఉంటే బాగుంటుంది. దీనికి వాళ్ళకున్న సోర్సెస్ ఉపయోగించి కొద్దిగా ఎవిడెన్సెస్ కూడా ముందు పెడితే ఇంకా బాగుంటుంది. అంటే గాలివాటం విమర్శలు కాకుండా మీడియా ఉంది, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఉంది వాళ్ళకి. సో అటువంటి ప్రయత్నాలు కూడా చేయొచ్చు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని ప్రభుత్వం చేసే తప్పుల కోసమో లేకపోతే వీటి కోసం వాడకుండా నాయకుల రాసలీలలు, వాళ్ళ బెడ్రూమ్లో కెమెరాలు వీటికి వాడుతున్నారు అనమాట. సో అంత దారుణమైన పరిస్థితికి వెళ్ళింది మనం. పైగా అదే కాంట్రవర్సీ న్యూస్ మనకి. సో ఇది పరిస్థితి. సో వైసీపీ ఇప్పుడు కొత్త రూపుతో వచ్చింది కాబట్టి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనేది మనం చూద్దాం. ఇబ్బంది పెట్టాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే ప్రభుత్వం శృతిమించకుండా, తన చర్యలు ఎవరూ అడ్డు చెప్పకుండా పోతే ప్రభుత్వం కూడా శృతిమించి పనిచేసే పరిస్థితులు వస్తాయి. కాస్త అది మోనోఫలికి దారితీస్తుంది. అది జరగకుండా ఉండాలంటే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఉండాలి, ప్రభుత్వం తప్పుల్ని ఎండగట్టాలి. కాబట్టి అలా చేస్తుందని మనం కోరుకుందాం.